నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తం. ఈరోజు మన ఈ వీడియోలో జొన్నలతో దోశలండి. జొన్న రొట్టె చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? జొన్నలతో ఒక్కసారి ఇలా దోశలు వేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వెయిట్ తగ్గాలనుకున్న వారు, షుగర్ ఉన్నవారు, లేని వారు ఎవరైనా కూడా ఈ జొన్న దోశని చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇదిగోండి, నేను ఒక గ్లాస్ జొన్నలు తీసుకుంటున్నాను. ఇవి బాగా శుభ్రం చేసుకున్న జొన్నలండి. ఇప్పుడు మనం వీటిని కడగవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను శుభ్రం చేసుకున్నాను కాబట్టి. వీటిలో మనం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. మనం జొన్నల్ని 12 అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి, అప్పుడే బాగా నానుతాయి. ఇప్పుడు ఇందులోకి మనం మినపగుళ్ళు తీసుకోవాలండి. ఒక గ్లాస్ జొన్నలకి అర గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను. ఇవి ఇప్పుడు నేను నానబెట్టడం లేదు, మధ్యాహ్నం 3 అయితే నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలండి మినపగుళ్ళలోకి. మనం మినపగుళ్ళు అనేవి ఉదయం నానబెట్టవలసిన అవసరం లేదండి, మధ్యాహ్నం నానబెట్టుకుంటే సరిపోతాయి. ఇవి తొందరగా నానుతాయి కాబట్టి. ఇప్పుడు వీటిని మనం చూసుకుందాం. చూడండి, చక్కగా నానిపోయాయి. నేను ఉదయాన 7 నుంచి నైట్ 7 వరకు కూడా ఇలా నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని 2 సార్లు నేను శుభ్రం చేసుకున్నానండి. మనం ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. నేను కొంచెమే నానబెట్టుకున్నాను కాబట్టి ఒక్కసారే వేసుకున్నాను మొత్తం కూడా. మనం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. దోశ పిండికి ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో అలా మనం వీటిని కూడా అలానే చేసుకోవాలి. ఒక పాత్రలోకి అయితే తీసుకుందాం. ఒకసారి మనం కలుపుకుందామండి. ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది జొన్న పిండి కాబట్టి పులవదండి, నేను అందుకే నైటే సాల్ట్ యాడ్ చేసి ఉంచుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకొని మనం ఓవర్ నైట్ అంతా ఇలా వదిలేయాలి మూత పెట్టి. నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాం. చూడండి, పిండి అనేది బాగా పులిసింది. మనం ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొంచెం చిక్కగా ఉందండి, ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని మనం దోశలు వేసుకోవడమే. మనం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు దోశలు అయితే వేసుకుందాం. నేను పెనం పెట్టి హీట్ చేసుకున్నాను. మనం ముందుగా ఆయిల్ వేయవలసిన అవసరం లేదు, దోశ వేసాక ఆయిల్ మనం వేయాలండి. ఇలా పల్చగా దోశ వేసుకొని ఆయిల్ చుట్టూ స్ప్రెడ్ చేయాలి. మీరే చూస్తున్నారు కదా ఎంత పల్చగా, ఎంత నీట్గా దోశ అనేది వస్తుందో. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి ఈ దోశలు కూడా. మన ఛానల్లో నేను రాగిపిండి దోశలు అయితే పెట్టానండి, రాగులతో. అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. రాగిపిండి రొట్టె కూడా పెట్టాను, అది కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒక్కసారి చూడండి ఎంత చక్కగా దోశలు వచ్చాయో. ఇంకొకటి కూడా నేను వేసుకున్నాను. అన్ని దోశలు అయితే ఇలా రెడీ అయిపోయాయి. ఈ దోశలు అనేవి టమాటా చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ చాలా చాలా బాగుంటాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.